ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మరి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దేవుని ప్రజలు, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు, ప్రార్థన యోధులుగా పనిచేస్తున్నారు. వారందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఎస్పెషల్లీ లైవ్ చాట్లో ఎవరైతే తమ ప్రార్థన అవసరాలు ఉంచుతున్నారో వారి కోసం చాలా పట్టుదలగా ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను చెప్పగలను, కేవలం ప్రార్థన మీద ఈ పరిచర్య కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో చాలామంది ఎదుగుతున్నారు. బలమైన ఆత్మ సన్నిధి చాలామంది అనుభవిస్తున్నారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచ్లు అనేక ప్రాంతాల్లో ప్రారంభించబడడం వలన వాక్య సత్యాలను చాలామంది నేర్చుకుని ప్రభు దగ్గరగా జీవిస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 and verse 28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునో, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునో. ఏదైతే నువ్వు యోచన చేస్తావో దేవుడు దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. అంటే మన ఆలోచనలు స్థిరపరిచే దేవుడని. అయితే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి దేవుని బిడ్డలు? మేలైన ఆలోచనలు, మేలైన విషయాల్లో ఆలోచన కలిగి ఉండాలి. ఒకసారి మా ధన్య, నేను ఎక్కడికో మీటింగ్ వెళ్ళి రాగానే, అప్పటికి తను ఒక 2 సంవత్సరాల లోపులోనే ఉంది, మాటలు అప్పుడప్పుడే వస్తున్నాయి. దగ్గరికి వచ్చి అంటుంది ఒక రోజున, డాడీ నాకు చాలా మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి డాడీ అంది. నేను ఆశ్చర్యపడ్డాను. 2 సంవత్సరాల్లోనే మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు ఎక్కడో విన్నది ఆ మాట, దాన్ని తీసుకొచ్చి నాకు చెబుతా ఉంది. దేవుని బిడలంగా మన ఆలోచనలు క్లీన్గా ఉండాలి, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది ఆలోచనల్లోనే తప్పిపోవడం వలన భయంకరమైన అలవాట్లలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఏదైనా కార్యము 2 చోట్ల జరుగుద్దట. ఒకటి ఆలోచనలో జరుగుద్ది, రెండవది క్రియారూపకంగా జరుగుతుంది. ఏ పనైనా సరే మొదట ఆలోచనలోనే ప్రారంభించబడుతుంది. ఏదైనా సరే ఆలోచనలోకి రాకుండా అకస్మాత్తుగా ఏదీ జరగదు. ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు మొదట దాని గురించి ఆలోచన చేస్తారు, అప్పుడు ఆ సినిమా హాల్కి వెళ్ళిపోతారు. దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు కూడా మొదట ఆలోచన రావాలి, అప్పుడు దేవుని మందిరానికి వస్తారు. అంటే నీ ఆలోచనే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అనేక మంది చెడ్డ ఆలోచనల ద్వారా నడిపించబడుతున్నారు కాబట్టి చెడ్డ పనులు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఆ ఆలోచనలోనే మార్పు రావాలంటాడు, ఆ ఆలోచన విధానమే మారాలంటున్నాడు. యేసు ప్రభువు లోకానికి వచ్చింది నీ మతం మార్చడానికో, నీ కులాన్ని మార్చడానికో కాదు. చెడిపోయిన నీ ఆలోచనలు మార్చడానికి వచ్చాడు ఆయన. పాడైపోయిన నీ యోచన మార్చడానికి వచ్చాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ఎలీఫజ్ అనబడే దేవుని సేవకుడు ఈ మాటలని చెబుతున్నాడు. యోబు గ్రంథం అంతా ఎలా ఉంటుంది కదా, ఒక ఉత్తర ప్రత్యుత్తరముల వలె యోబు గ్రంథం నడిచింది. యోబు కొన్ని మాటలు చెబుతున్నాడు, స్నేహితులు మాట్లాడుతున్నారు, చివరిలో దేవుడు మాట్లాడతాడు. ఇలా ఆ డైలాగ్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలీఫజ్ అంటున్నాడు, నీవు యోచన చేసింది దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఇంగ్లీష్లో గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ డిక్రీ అనే మాట అక్కడ రాయబడింది. దేవుడు నీ యోచన స్థిరపరిచాడు. నీ ఆలోచన మంచిదైనప్పుడు, నీవు దేవుని కోసం నిలబడాలనుకున్నప్పుడు, ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఆయన కొరకు, ఆయన రాజ్య విస్తరణ కోసం నువ్వు వాడబడాలనుకున్నప్పుడు నీ ఆలోచన మంచిదైతే దేవుడు ఖచ్చితంగా ఆలోచన స్థిరపరుస్తున్నాడు. టుడే ఐఎమ్ ప్రొక్లెయిమింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, నీ ఆలోచన ఏదైతే ఉందో ఈ రోజున, ఈ క్షణంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ఆలోచన దేవుడు స్థిరపరిచే దేవుడు. ఆయన కొరకు నువ్వు ఎలాగైతే వాడబడాలని ఏదైతే ఆశిస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఇది నాకు కావాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నావో వాటిని స్థిరపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఉన్న చోట క్లారిటీ ఉంది. చీకటిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. చీకటిలో మానవుడు ఎటు వెళ్తాడో తెలియదు. తొట్టుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మార్గముల మీద దేవుని వెలుగుంది. యూ హ్యావ్ అ క్లారిటీ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. నువ్వేం చేస్తున్నావు దాని మీద నీకు సరైన క్లారిటీ ఉంది. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇదే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు, చెప్పండి, ఆయన వెంబడించువాడు జీవ వెలుగులో నడుస్తాడు.
ఆయన అందరికీ వెలిగిన దేవుడే, అందరికీ వెలిగివ్వాలని లోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా రాయబడిన మాట, హూ ఎవర్ ఫాలోస్ హిమ్, ఆయన వెంబడించే అనుభవం నీలో ఉందా? యేసు ప్రభు లోకానికి వెలుగు 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 అని చెప్పుకోవడంలో ఆశీర్వాదం కాదు, కానీ ఆయన వెంబడి నడవడంలో, ఆ వెలుగులో నడవడంలో నీకు ఆశీర్వాదం ఉంది. చాలామంది బహుశా యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవచ్చు ప్రపంచంలో, కానీ చాలామంది ఆయన వెంబడించట్లేదు. నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే ఆయనలో ఉన్న జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. జీవపు వెలుగులో నడవడం ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నీ మార్గముల మీద దేవుడు వెలుగు ప్రకాశింప చేయడం వలన చీకటి నీ దరిదాపుల్లోకి రావట్లేదు. చీకటి శక్తుల మీద నీకు విజయం ఉంది, దురాత్మ శక్తుల మీద నీకు విజయం ఉంది, అపవిత్రాత్మ శక్తుల మీద దేవుడు నీకు గొప్ప జయాన్ని, విజయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. వెలుగులో నడిచే నీ జీవితం అనేక మందికి ఆదర్శప్రాయం. వెలుగులో నడిచే నీ బ్రతుకు అనేక మందికి దీవెనకరం. అలాంటి అనుభవం ఎదుగుదామా? ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతిద్దాం. అవునయ్యా, నా యోచన స్థిరపరుస్తానన్నావు, నీ నిమిత్తము, నీ కార్యముల నిమిత్తం నాకు కలిగి ఉన్న ప్రతి ఆలోచన స్థిరపరచనని బలంగా ప్రార్థన చేయండి. దేవుడిని ఆలోచన స్థిరపరిచి తన మహిమ కొరకు, తన మహిమ రాజ్య విస్తరణ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకురండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా మార్గం మీద వెలుగునిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, అంతమాత్రం కాకుండా మేము యోచన చేసినప్పుడు దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నీ కొరకు మేము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో, ఏం చేయాలని ఆశిస్తున్నామో వాటిని స్థిరపరిచే దేవుడు కనుక నీకు వందనాలు. కొన్నిసార్లు మా ఆలోచనలు మనుషులు అప్రూవ్ చేయలేకపోవచ్చు. మా తలంపులు, మా ఉద్దేశాలు, మా ఆశలను ప్రభువా మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నీవు మా యోచన స్థిరపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఏం జరగాలని సన్నిలో కోరుకుంటున్నారో ఆ ఆలోచన స్థిరపరచండి, యోచన స్థిరపరిచి అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. జై జీవితం కోసం పోరాడుతున్న వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.